హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోగలిగే స్నాక్స్ అండి, చందమామ బిస్కెట్స్. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి. పైన ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని లింక్స్ని పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. చందమామ బిస్కెట్స్ తయారు చేయడం కోసం ముందుగా కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెం ఒకటి తీసుకుని దానిలోకి 1 కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ పంచదార, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని స్పూన్తో ఒకసారి కలిపేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు కాచిన నెయ్యి కానీ లేదంటే కొంచెం వేడిగా ఉన్న నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలుపుకుని ఆ తర్వాత ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి. పిండిలోకి నెయ్యి అంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండి ముద్ద చేసుకుని చూడాలి. ఇలా ముద్ద అవుతున్నట్టయితే మనకి నెయ్యి సరిపోయినట్టే. ఒకవేళ ఇలా ముద్ద అవ్వట్లేదు అంటే ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని ముద్దలాగా తయారు చేసుకోవాలి. 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్లు సరిపోతాయండి. 1 టేబుల్ స్పూన్ అటు ఇటుగా అవుతాయి, అందుకని చూసుకుని కలుపుకోవాలి. పిండి ముద్దని ఒక 3-4 నిమిషాల పాటు మర్దన చేసుకుంటే బిస్కెట్స్ గుల్లగా వస్తాయి. ఈ బిస్కెట్స్ మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఇంకా మనం బూందీ మిక్సర్ లాంటివి తయారు చేసుకున్నప్పుడు దానిలోకి కలుపుకోవడానికి కూడా బాగుంటాయి. మర్దన చేసుకున్న పిండి ముద్ద మీద మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. 20 నిమిషాలు పిండి నానిన తర్వాత చపాతీ పీట మీద పిండిని దలసరిగా ఒత్తుకోవాలి. మరీ చపాతీలాగా పల్చగా ఉండకూడదండి, కొంచెం దలసరిగానే ఉండాలి. చూసారు కదా, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా ఉన్నా కానీ మళ్ళీ మనం వేయించుకున్నప్పుడు లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక మూత ఏదైనా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ది మనకి కొంచెం షేప్ సరిగ్గా రాదండి. నెక్స్ట్ రెండో దాని నుంచి మనకి కరెక్ట్గా చందమామ షేప్లో వస్తాయి. బాగా చిన్న సైజులో కావాలి అంటే మనకి స్ప్రైట్ బాటిల్ ఇలాంటి చిన్న మూతలు ఉంటాయి కదా, వాటితో అయితే బాగా చిన్నగా వస్తాయండి. బూందీ మిక్సర్ లాంటి వాటిలోకి కలుపుకోవడానికైతే చిన్నవి అయితే బాగుంటాయి కదా, అప్పుడు చిన్న మూతతో చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే స్నాక్స్ లాగా అనుకుంటే ఇలా కొంచెం పెద్ద మూత తీసుకుని ఇలా కట్ చేసుకుంటే సైజ్ కరెక్ట్గా ఉంటుంది. పిండి అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పిండి మిగిలిపోతుంది కదా, అది వేస్ట్ చేయకుండా మళ్ళీ ముద్దలాగా చేసేసుకుని మళ్ళీ ఇలాగా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. పిండి అంతా ఇలా బిస్కెట్స్ కట్ చేసేసుకున్న తర్వాత ప్యాన్లో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైతే సరిపోతుందండి, మరీ ఎక్కువ కాగిపోకూడదు. నూనె పొగలు వచ్చేటట్టుగా ఎక్కువగా కాగిపోయినట్టయితే బిస్కెట్స్ వేసిన వెంటనే కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతాయి. నూనె ఇలా మీడియంగా కాగిన తర్వాత ఈ బిస్కెట్స్ని వేసేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కి సరిపడగా ఫుల్గా మనం ఇలా బిస్కెట్స్ని వేసేసుకోవచ్చండి. మరి కొంచెం వేసినా కానీ నూనె ఎక్కువ వేడి అయితే మళ్ళీ త్వరగా మాడిపోయినట్టుగా అయిపోతాయి. అందుకని ఫుల్గా వేసాము అనుకోండి కొంచెం నూనె చల్లబడుతుంది కాబట్టి నెమ్మదిగా వేగుతాయి. బిస్కెట్స్ అన్నీ వేసిన తర్వాత గరిటతో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి. కొంచెం సైజు పెద్దగా ఉన్నవనుకోండి టర్న్ చేసుకుని రెండో వైపు ఫ్రై చేసుకుంటాము. కానీ ఈ బిస్కెట్స్ చిన్నగానే ఉంటాయి కాబట్టి టర్న్ చేసుకున్నా కానీ మనకి వీలుగా ఉండదు కాబట్టి కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఈవెన్గా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఆయిల్లో వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. ఈ చందమామ బిస్కెట్స్ టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటాయి. చందమామ బిస్కెట్స్ని ఇలానే డైరెక్ట్గా టేస్ట్ చేయొచ్చు, లేదు అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటాయి. డ్రైగా ఉంటాయి కాబట్టి చేతికి నూనె అంటుకోవడం లేదంటే తడిగా జిగురుగా ఉండడం కానీ ఉండదు కాబట్టి ఎక్కడికైనా ఈజీగా బాక్స్లో పట్టుకుని తీసుకెళ్ళచ్చు.
వీటిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. మరి ఈ టీ టైమ్ స్నాక్ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.